ఒక మాటలో చెప్పాలంటే సూపర్. రవితేజ సినిమా పేరు కిక్కు, మంచి యాక్షన్ థ్రిల్లర్ ఇచ్చాడు డైరెక్టర్ కార్తిక్. అసలు మాస్ మహారాజా గారు అసలు కేకంటే కేకేహే సినిమా. సినిమా ఎవరు ఏమన్నా అనుకోని ఏమన్నా రివ్యూ రాసుకొని సినిమా హిట్ కొట్టింది అంతే. హైలైట్స్ ఏంటంటే యాక్షన్ సీక్వెన్స్, స్టాప్ నాచ్, ప్రొడక్షన్ వాల్యూస్ బాగుంది. బట్ ఎలివేషన్ విషయానికి వస్తే కేజీఎఫ్ రేంజ్ లో ఉందన్న. ఎలా ఉంది వా ఏమన్నా అడిగినా అసలు సూపర్. అసలు సూపరా కేకేహే. ఏం నచ్చింది నీకు సినిమాలో? బీజిఎం ఉందక్క, ఇంకా చూడు నాకు షివరింగ్ తగ్గట్లేదు. సో డాన్స్ చేస్తారా అయితే బీజిఎం కి? ఒకప్పుడు ఇప్పుడు కాదులే, జనాలు జడుచుకుంటారు. అసలు మాస్ మహారాజా గారు అసలు కేకంటే కేకేహే సినిమా. లాస్ట్ లో క్లైమాక్స్ ఉంది అబ్బా, వేరే లెవెల్ అండి. అది మాత్రం చెప్పకూడదు, థియేటర్ లోనే చూడాలి. సూపర్, చాలా బాగుంది. మూవీ స్టార్ట్ అయింది ఆవిడ వల్ల కదా, బాగుంది, చాలా బాగుంది. అసలు మూవీ అయితే వేరే లెవెల్ అండి. ప్లీజ్ థియేటర్ లోనే చూడండి అందరు వెళ్ళి. చాలా అంటే చాలా కనుక ఇంకా రవితేజ ఫ్యాన్స్ అయితే పోనుకలన్నమాట ఈ సినిమా చూసి. సెకండ్ పార్ట్ కూడా ఉండబోతుందని చెప్పారు. సెకండ్ పార్ట్ ఇంతకన్నా వైలెంట్ ఉండబోతుంది. ఇదే ఎంత వైలెంట్ అంటే అది ఇంకా యాక్షన్ పార్ట్ ఎక్కువ ఉంటుందన్న. దానికోసం అది ఈగల్ 2 కోసం వెయిట్ చేస్తున్నాను. సాంగ్స్ చాలా స్లోగా అనిపించింది. సాంగ్స్ 2 సాంగ్స్ ఉన్నాయి. ఆ 2 సాంగ్స్ పెద్ద అంటే చూసినంతసేపు ఓకే, కానీ మరి అంత బయట చెప్పుకునేంతే కాదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరి నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. అంటే జైలర్ సినిమాలో ఆ రేంజ్లో ఉంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మాత్రం. ఇంకా మనకి నవదీప్ గారి క్యారెక్టర్ కావచ్చు, అనుపమ పరమేశ్వర్ క్యారెక్టర్ కావచ్చు, ఎక్కడికైనా బోర్ అనేది అనిపించదు. బట్ ఎలివేషన్ విషయానికి వస్తే కేజీఎఫ్ రేంజ్లో ఉందన్న. నిజం చెప్తాను, యాక్షన్ పార్ట్ అండ్ మనకి ఎలివేషన్ విషయానికి వస్తే కేజీఎఫ్ రేంజ్లో ఉంది. రేటింగ్ ఎంత? రేటింగ్ అయితే 3 ఇస్తాను. సినిమా ఎవరు ఏమన్నా అనుకోని ఏమన్నా రివ్యూ రాసుకొని సినిమా హిట్ కొట్టింది అంతే. ఫస్ట్ హాఫ్ ల్యాగ్ ఉందని చదువుతుంది. ఏం లేదన్నా, ల్యాగ్ కాదన్నా. స్టోరీ చూపిస్తాడు ఫస్ట్ హాఫ్ లో, యాక్షన్ చూపిస్తాడు సెకండ్ హాఫ్ లో, మొత్తం సినిమానే చూపిస్తాడు అంతే. థ్యాంక్ యూ అన్న. రవితేజ సినిమా పేరు కిక్కు, మంచి యాక్షన్ థ్రిల్లర్ ఇచ్చాడు డైరెక్టర్ కార్తిక్. మంచి మూవీ బ్రో. చెప్పునా, గన్స్ కి లైసెన్స్ ఉంటే లీగలు, ఎగిరింది బ్రో ఈగలు. నిజంగా చెప్తున్నా, బ్లాక్ బస్టర్ హిట్ అయితే బ్రో. చెప్తున్నా కదా, మీ అందరికి ఇష్టం. అమ్మా సూపర్ గా ఉంది. హీరోయిన్ అనుపమ నిజంగా హీరోయిన్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది బ్రో. నేను 6th క్లాస్ లో చేసుకుంటుండే చెడ్డి, 6th క్లాస్ దాకా వేసుకున్నాను బ్రో చెడ్డి. ఏం కామెడీ చేశాడు శ్రీనివాస్ రెడ్డి. నిజంగా మూవీ అయితే అంత బాగుంది. యాక్షన్ సీన్స్ అయితే చెప్తున్నా కదా, నెక్స్ట్ లెవెల్ యాక్షన్ సీన్స్. ఇంటర్వెల్ తర్వాత ఒక ఫైట్ సీన్ ఉంటది బ్రో. నిజంగా చెప్తున్నాను, ఎక్కడ చూసినా గన్స్. బుక్ షాప్ లో దొరుకుతాయి పెన్స్, ఎక్కడ చూసినా మొత్తం గన్స్. అట్లా ఉంది సినిమా అయితే. రవితేజ లుక్స్ గురించి చెప్తే బ్రో, చెప్తున్నాను కదా, లుక్స్ షాప్ లో దొరుకుతాయి చిప్స్, కొత్తగా ఉన్నాయి రవితేజ లుక్స్. డైలాగ్స్ ఫస్ట్ హాఫ్ అంతా అలా నడిచిందేమో. ఫస్ట్ హాఫ్ నిజంగా చెప్తున్నాను, ఇంట్రడక్షన్ అయితే రవితేజ గారి ఇంట్రడక్షన్ అయితే ఎప్పుడెప్పుడు వస్తుందని వెయిట్ చేసినాము. ఫస్ట్ హాఫ్ మొత్తం ఇంట్రడక్షన్ ఉంది. నిజంగా రవితేజ గారు అయితే సూపర్ ఉన్నారు. మంచి ఎలివేషన్స్ ఉన్నాయి, కాకపోతే కొద్దిగా ఎక్కువ ఉన్నాయి. కానీ యాక్షన్ మాత్రం చెప్తున్నాను కదా, 100% ఫుల్ యాక్షన్ ఉంది మూవీ అయితే. మంచి మూవీ, ఏం కాదు, బాగుంది మూవీ అయితే. ఫుల్ ఎంజాయ్ చేస్తారు. పార్ట్ 2 వచ్చి బ్రో చెప్తున్నాను కదా, ఎవరినైనా ఇంప్రెస్ చేయాలంటే మనము ఫ్లవర్స్ ఇస్తాము, ఫ్లవర్స్ తోటో లేకుంటే ప్రపోజ్ చేసి ఇంప్రెస్ చేస్తాము. గన్స్ తోటి కూడా అమ్మాయిలను ఇంప్రెస్ చేయవచ్చు అని చెప్పి చూపించినాడు, కొత్తగా చూపించినాడు. లవ్ కూడా సెకండ్ హాఫ్ లో ఉంటది, లవ్ స్టోరీ. కామెడీ నిజంగా చెప్తున్నా కదా, కామెడీ సినిమా హిట్ బ్రో, పక్కా సినిమా హిట్. బాగుంది. ఈ తెలుగు సినిమానా కాదు, బాలీవుడ్ రేంజ్ లో ఉంది, ఇంగ్లీష్ సినిమా లాగా ఉంది. యాక్షన్ అయితే అట్లుంది. నిజంగా చెప్తున్నాను బ్రో, మూవీ అయితే నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది బ్రో. చెప్తున్నా కదా, రవితేజ సినిమా పేరు కిక్కు, మంచి యాక్షన్ థ్రిల్లర్ ఇచ్చాడు కార్తిక్. సో మూవీలో మీ హైలైట్స్ అంటే ఏం చెప్తారు? హైలైట్స్ అంటే రవితేజ గారి బ్యాక్ ఓవర్ బాగుందండి. అది కాకుండా యాక్షన్ సీక్వెన్స్ బాగున్నాయి, సినిమాటోగ్రఫీ బాగుంది, అండ్ ఎడిటింగ్ కూడా చాలా కొత్తగా ఉంది. ఇప్పుడు ఇంతకుముందు మనం తెలుగులో మనకి ఎక్కువ ట్రై చేసిన ఎడిటింగ్ చాలా బాగుంది. అది కాకుండా
యాక్షన్ సీక్వెన్స్ ఏమనేది అది చాలా బాగా వచ్చాయి. సెకండ్ హాఫ్ లాస్ట్ 30-40 మినిట్స్ అది చాలా బాగా వచ్చింది. కాకపోతే ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉంది, కొంచెం బోరింగ్ అనిపించింది. బోరింగ్ ఎందుకంటే సీన్ టు సీన్ కొన్ని కనెక్షన్స్ మిస్ అవుతాయి. అంతా ప్యారల్ గా అనడం వల్ల కనెక్షన్ మిస్ అవుతుంటుంది. అది సెకండ్ హాఫ్ లో మొత్తం కనెక్ట్ చేసి బాగా చూపించారు. కాకపోతే సినిమా మొత్తం ఫస్ట్ డైలాగ్ నుంచి ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు ప్రతిదీ డైలాగ్, ప్రతిదీ ఎలివేషన్ లాగా ఇచ్చారు. ఇప్పుడు కేజీఎఫ్ లో విక్రమ్ ఎలా అయితే ఎలివేషన్స్ ఉంటాయి అలాంటి ఎలివేషన్ ట్రై చేశారు. కాకపోతే ఏంటంటే అంత సాటిస్ఫాక్షన్ అయితే ఉండదు, అంత వాళ్ళు ఇచ్చిన ఎలివేషన్ అయితే జస్టిఫికేషన్ అయితే ఉండదు. సో సబ్జెక్ట్ యాప్ట్ అయింది అంటారా మూవీ? ఈ మూవీ సబ్జెక్ట్ యాప్ట్ అయింది రవితేజ గారికి బాగా యాప్ట్ అయింది. సో సీనియర్ హీరోస్ కొంచెం ఇలాంటి వాటి పైన కొంచెం కాన్సన్ట్రేట్ పెడితే కొంచెం ఇంకొంచెం మంచి స్టోరీస్ వస్తాయి. కానీ మన వాళ్ళు ఏంటంటే తెలుగులో ఇలాంటివి పెద్ద ఎంకరేజ్ చేయరు. సో ఇలాంటి 2-3 సినిమాలు మనం ఎంకరేజ్ చేసామంటే ఇప్పుడు తమిళ్లో విక్రమ్ వచ్చింది అండ్ కన్నడలో కేజీఎఫ్ వచ్చింది. అలాంటి సినిమాలు మన దగ్గర కూడా వస్తున్నాయి. కాకపోతే మన జనాలు హిందీలో మేబీ వర్కౌట్ అవ్వచ్చు. కాకపోతే రవితేజ గారు అక్కడ తెలియదు కాబట్టి యాక్షన్ సీక్వెన్స్ చాలా బాగుంది. యాక్షన్ సీక్వెన్స్ బాగుంది అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది అండ్ హాలీవుడ్ మూవీ చూసినట్టు ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఒక స్ట్రాంగ్ విలన్ కూడా ఉంటుంటే వాళ్ళు ఇచ్చిన ఎలివేషన్స్కి ఒక జస్టిఫికేషన్ అయితే ఉండేది. సో అది లేకపోవడం వల్ల ఎందుకు ఆ ఎలివేషన్స్కి జస్టిఫికేషన్ లేనట్టు అనిపించింది. అది కాకుండా మిగతా అంతా ఓకే. కాకపోతే మన తెలుగులో ఎలాంటి ఎంతవరకు చూస్తారనేది మాత్రం డౌట్. సూపర్ అండి, న్యాచురల్. ఆమె యాక్టింగ్ చేసినట్టు జీవించేస్తారు అనుపమ గారికి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అనుపమ గారు. మీరు ఇంకా బ్లాక్ బస్టర్ మూవీస్ చేయాలి. ఒక మాటలో సినిమా గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఒక మాటలో చెప్పాలంటే సూపర్. రవితేజ గారు సూపర్. థ్యాంక్ యూ. ప్రపంచం డెవలప్ అవ్వాలంటే ఉండాలి ఎడ్యుకేషన్. అదే క్రైమ్ రేట్ తగ్గాలంటే ఉండకూడదు గన్స్. ఆ సబ్జెక్ట్ ఇచ్చారు ఇందులో. గన్స్ అనేవి లేకపోతే ఎలా ఇంకా ఎవరైనా క్రైమ్ చేయగలరు అనేది ఈ సినిమాలో చూపించారు. గన్స్ అనేది కంప్లీట్ గా బ్యాన్ చేయాలి, ప్రివెన్షన్ చేయాలి అనేది ఈ సినిమాలో బాగా చూపించారు. సినిమా మొత్తం యాక్షన్ సీక్వెన్సే ఉన్నాయి. యాక్షన్ సీక్వెన్స్ తప్ప దెర్ ఇస్ నథింగ్ టు సే. మొత్తం హీరో అనేది ఫస్ట్ హాఫ్ ఎలివేషన్స్ ఉంటాయి. ఫస్ట్ హాఫ్ మొత్తం హీరో ఇట్లాంటి అని మల్టిపుల్ వర్షన్స్లో ఎలివేషన్స్ ఇస్తుంటారు. ఈ ఓవర్ బిల్డప్ తప్పితే ఫస్ట్ హాఫ్ అంతా ఇంకేం లేదండి. సెకండ్ హాఫ్ లాస్ట్కి వచ్చేదాకా మనం స్టోరీ మెయిన్ థీమ్ ఏంది అర్థం కాదు. ఈ హీరో అనే అతను ఇల్లీగల్ వెపన్స్ని బ్లాక్ మార్కెట్లో రాకుండా ఆపే ప్రయత్నం చేస్తాడు. తన చనిపోయేటప్పుడు తన ప్రేయస్కి ఇచ్చిన మాట కోసం. ఈ హై బడ్జెట్ యాక్షన్ సీక్వెన్స్ తప్పే ఏమనిపించలేదు సినిమాలో. కామెడీ కూడా బాగాలేదండి. సాంగ్స్ కూడా యాక్చువల్గా బాగాలేదు. 1-2 సాంగ్స్ అవి కూడా ఏం బాగాలేదు. బాగుందన్న మూవీ. ఈగల్ మూవీ అయితే చాలా బాగుంది. యాక్షన్ లవర్స్ మీద పక్కా నచ్చుతుంది మూవీ అయితే. యాక్షన్ సీక్వెన్సెస్ టాప్ నాచ్ ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ నుంచి చాలా బాగా వర్కౌట్ అయింది. స్క్రీన్ ప్లే, ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. యాక్టింగ్ రవితేజ విధ్వంసం చూస్తాం మనం. స్టార్టింగ్ స్లోగా స్టార్ట్ అవుతుంది మూవీ. కొద్దిగా స్లోగా స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది. ఇంటర్వెల్ సీన్ వరకు స్లోగా స్టార్ట్ అయినా గ్రాఫ్ అందుకుంటుంది. బట్ సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ వచ్చేప్పటికి ఏంటంటే లిటిల్ డెల్ అవుతుంది అనిపిస్తుంది మనకి. ఆ కరెక్ట్ ఆ టైం కల్లా డెల్ అవుతున్నప్పుడు మళ్ళీ మనకి ప్రజెక్ట్ వెంటనే పైకి వస్తుంది. ఓవరాల్ గా యాక్షన్ అవుతుంది బాగా నచ్చుతుంది. లైవ్ లో పబ్లిక్ ఇచ్చినట్టు ఉంటుంది. బట్ ఎలివేషన్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి. మూవీలో హైలైట్స్ ఏంటంటే యాక్షన్ సీక్వెన్సెస్ టాప్ నాచ్, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. రవితేజ పెర్ఫార్మెన్స్ మనకి వెంకీ సినిమాలో ఎనర్జీ రవితేజ కనిపించారు. మొత్తం ఫుల్ ఒక ఏమంటారు జార్మిక్ టైప్ ఆఫ్ రవితేజ చూస్తాం మనం. ఆ లెవెల్ యాక్షన్ సీక్వెన్స్ అయితే ఆ లెవెల్లో ఉన్నాయి. ఈగల్ అంటే ఏంటంటే మనకి అసాసిన్స్ కి కోడ్ నేమ్స్ ఉంటాయి. మన హాలీవుడ్ లో చూస్తే కనుక అసాసిన్స్ కి కోడ్ నేమ్స్ ఉంటాయి. ఆ కోడ్ నేమ్ ప్రకారం పెట్టారు. కానీ ఆ స్టోరీ వచ్చేసి కానీ ఆ తర్వాత తీసుకున్న విధానం కానీ స్క్రీన్ ప్లే కానీ చాలా బాగా డిజైన్ చేసుకున్న డైరెక్టర్ గారు అయితే మాత్రం అంటే స్టోరీ బేస్ చేసుకుని చెప్పుకోవాలంటే స్టోరీ కొత్తగా వెళ్ళలేదు. హ్యాంగ్ అయిపోయాడు. ఒక విత్తంలో సృష్టించే ఒక అసాసిన్ మంచి కోసం చేస్తాడు. అదే టైప్ ఆఫ్ లైఫ్ తీసుకున్నారు. బట్ తీసిన విధానం ఏదైతే ఉందో స్క్రీన్ ప్లే చూపించిన విధానం అది చాలా డిఫరెంట్ గా చూపించాడు డైరెక్టర్.